యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు తెలుసుకున్నానండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేశానండి. ఆ మాట ఏమనగా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ చదువుకుందామండి. యేసుక్రీస్తుయే ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వాడిని ప్రేమించను. ఈ వాక్యంగా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామం ప్రభువా, మీకే వందనములు స్తుతులు స్తోత్రం నడుచుకున్నాం ప్రభువా. ఇది ప్రభు ఈ వాక్యాన్ని నాకు అనుగ్రహించారు ప్రభువా. మరి మీరే చెప్పుటకు సహాయం చేయండి, మీరు దీవించండి. మా చెప్తున్న మంచి ధన్యతను దయచేయండి ప్రభువా. మరి ఉంటున్న వారికి మంచి జ్ఞానం దయచేయమని దీవించమని మా ప్రభుని పేరు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఈశ్వర పదనామమున ముందుకు సాగిపోతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ మాటనండి, ఇక్కడ నీకు రెండు మాటలు మీరు తెలియజేశాను. ఒకటి, మనం నిజంగా యేసుక్రీస్తు మనం నమ్ముతారంటే మనం ఏమండి, మనం ఆయన ఏర్పరచుకున్న కుమారులు ఏంటంటే మనం ఎవరు ఆయన ఏర్పరచుకున్న కుమారులు, ఆయన ఏర్పరచుకున్న కుమార్తెలు. ఇక్కడ మాట ఏంటంటే, ఫస్ట్ మాట ఏంటంటే చూడండి, మనం దేవుణ్ణి యేసుక్రీస్తు ఉన్నాడని ప్రతి వాడు ఏంటండి దేవుని మూలికి పుట్టి ఉన్నాడు. అంటే మన దేవుని నమ్మితే మనకి ఏమంటే మనం దేవుని మూలికి పుట్టి ఉన్నాం. ఏంటంటే మనం ఎవరి మూలంగా పుట్టి ఉన్నాం అంటే మన దేవుని మూలంగా దేవుడు మనం తన కొరకు ఏర్పరచుకో తనను ఆరాధన చేయడానికి మనల్ని ఏర్పరచుకున్నారండి. తనను ఆరాధన చేయడానికి, తనను స్తుతించడానికి, తనను ఘనపరచడానికి మనల్ని ఏర్పరచుకున్నారండి. తనను మనల్ని ఎంత ఏర్పరచుకున్నారు? తను స్థుతించటకు, తనను ఆరాధన చేయటకు, తనను ఘనపరచటకు. కానీ మనం ఏం చేసి మనం తనను ఆరాధన పరచలేదు కానీ తనను ఉత్సాహపరచాలి. మనం ఏస్తే మనం ఏం చేయాలి? ఉత్సాహపరచాలి. చూడండి, మన దేవుని మూలంగా ఎవరైతే యేసుక్రీస్తు ఉన్నారో నమ్ముతారో వారండి దేవుని మూలంగా వాళ్ళు పుట్టి ఉన్నారు. అంటే వాళ్ళు దేవుని అంటే వాళ్ళు దేవుని చేతులు నడుస్తారు. దేవుడు వాళ్ళకి ఎలాంటి ఆజ్ఞ ఇచ్చినా సరే అది తీరుస్తారని. చూడండి, దేవుని ఆజ్ఞ ద్వారా మనం అక్కడికి వెళ్ళకూడదు. ఇది ఒకటే మాట ఏంటండి, మన దేవుని మూలంగా పుట్టి ఉన్నాం. ఏమండి మన ఫస్ట్ మాట ఏంటిది? మన దేవుని మూలంగా పుట్టి ఉన్నాం. ఫస్ట్ మాట. రెండో మాట చూడండి, పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమించను. ఈయనండి ఇక్కడ ఏమనండి, యేసుక్రీస్తు ఏమన్నారు? పుట్టించిన వాడిని. అంటే మనం దేవుని ప్రేమించాలి కానీ ఏంటండి దేవుని సృష్టించిన మన ప్రజలను ప్రేమించాలండి. అంటే దేవుణ్ణి ఆరాధన చేసే వాళ్ళని ప్రేమించి వాళ్ళని ప్రేమించాలి తప్ప ఇంకొక ప్రేమించకూడదండి. కానీ మనం వాళ్ళని ప్రేమించుకొని దేని ప్రేమిస్తున్నాం? ఆ లోకంలో ఉన్న స్నేహాన్ని ప్రేమిస్తున్నాం. ఏంటంటే మన దేవుడు తయారు చేసిన మనలను మనం దేవుని మూలంగా పుట్టి ఉన్నాం. కాబట్టి దేవుడు పుట్టించిన ప్రతి మనుషుని కొరకు మనం దేవుడు ఏం చేయాలి? ప్రాణం పెట్టాడు. అంటే ఇక్కడ రెండో మాట ఏంటంటే చూడండి, మనం దేవుని పుట్టి ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలండి? దేవుని మూలంగా ఎవరు పుట్టి ఉన్నారో మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఏం చేయాలి? మనల్ని ప్రేమించాలి. రెండో మాట. మూడో మాట ఏంటంటే, మనం దేవుని మూలంగా పుట్టి ఉన్నాం కాబట్టి మనం దేవుని స్థుతించాలి, ఆరాధన చేయాలి, దేవుని ఘనపరచాలి, దేవుణ్ణి ఉత్సాహపరచాలి. మన దేవుడి దగ్గర ఎప్పుడు మనం మోకరించి ప్రార్థన చేయాలండి. చూడండి, మన దేవుడికి ఎప్పుడు మనం ఇంకొక పేరు తెరకూడదు. మన దేవుడు మనల్ని ఏం చేశాడండి? కనపరుస్తాడు. మనల్ని ఏం చేశాడు? మనల్ని స్థిరపరిచి మనల్ని పాపాన్ని తీసేసి మనల్ని స్థిరపరిచారండి. కానీ మనం ఏం చేస్తాం? దేవుణ్ణి ఆరాధన చేయకుండా, దేవుని ఘనపరచకుండా ఇంకా వేరే చేస్తున్నామండి. మీ మాట గుర్తుపెట్టుకోండి, మన దేవుని ఆరాధన చేయాలి. ఒకటి, దేవుని ఆరాధన చేయడానికి వచ్చాం. 2, ఘనపరుస్తాకు వచ్చాం. 3, స్థుతించడానికి వచ్చాం. మళ్ళీ ఈ 3 తెలియజేస్తాం కాబట్టి దేవుడు మనల్ని దీవిస్తారు. మన ఈ 3 దేవుని మనం చేయాలి. దేవుడు మనల్ని తయారు చేసుకొని తనను ఆరాధన చేయడానికి మాత్రం మనం తయారు చేసుకున్నాడండి. అంతేకాకుండా మనం ఏం చేయాలండి? వేరే వాళ్ళని ప్రేమించాలి. మనం ఎవరైనా దూషించకూడదండి. ఇది ఇక్కడ మాట. దేవుడి మాటలు దీవించును గాక, ఆమేన్. అందుకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామం ప్రభువా, మీకే వందనములు స్తుతులు స్తోత్రం ఇచ్చుకున్నాం ప్రభువా. ఇది ప్రభు వాక్యం చెప్పుటకు నాకు సహాయం చేసేటప్పుడు మేము మీకే వందనములు స్తుతులు స్తోత్రం ఇచ్చుకున్నాం ప్రభువా. మీరు ఎప్పుడైతే మీ వాక్యం అన్నా ప్రభు, మీ వాక్యం లోపలికి సహాయం చేయమని దీవించమని, మీ వాక్యం వాళ్ళ జీవితాల్లో ప్రభు బాగా ఉపయోగపడకు సహాయం చేయమని. మరి ప్రభు ఇదేమంతే ప్రభు మీరు దీవించండి.
మీ రెక్కల దగ్గర మమ్మల్ని దాచిన ప్రభావ మీరు దీవించండి ప్రభావ. మీరు దీవించండి, కాపాడండి ప్రభావ. అనేమని దీవించండి ప్రభావ. ఇప్పుడు మీ వాక్యం వాళ్ళని చేసుకొని మీ వాక్యం లోపలికి సహాయం చేయమని దీవించమని మా ప్రభువున పేరు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఈశ్వరప్రద నామమున స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.